ఇప్పుడు ఈవీఎస్కి సంబంధించిన థర్డ్ క్లాస్కి ఈవీఎస్కి సంబంధించిన సెకండ్ లెసన్ గురించి తెలుసుకుందాం. సెకండ్ లెసన్ నేమ్ ఎవరు పని చేస్తారు. సో ఫస్ట్లో అందులో ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను వృత్తులు అంటారు. ఓకే, థర్డ్ లెసన్ ఆడుకుందాం. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి, అది క్రీడా స్ఫూర్తిగా చెప్పవచ్చు. వ్యక్తిగత శరీర భద్రతకు కొన్ని నియమాలు ఉన్నాయి, వీటిని వ్యక్తిగత శరీర భద్రత నియమాలు అని పిలుస్తారు. గుర్రాల సహాయంతో ఆడే ఆటను పోలో ఆట అని అంటారు. పోలో ఆటలో మాల్టన్ అనే కర్రను ఉపయోగిస్తారు. ఈ పిక్చర్లో చూసినట్లయితే కొన్ని ఆటలను జంతువుల సహాయంతో ఆడుతారు. పోలో ఆటలో ఆటగాళ్ళు గుర్రాలపై సవారీ చేస్తూ బంతిని మల్లెట్ అనే కర్రతో కొడుతూ ఆడుతారు. బాలల దినోత్సవం నవంబర్ 14 సందర్భంగా పిల్లలందరికీ ఆటల పోటీలు నిర్వహిస్తారు. నెక్స్ట్ లెసన్, ఫోర్త్ లెసన్, జంతువులు వాటి నివాసాలు. నీటిలోను నేల మీద ఉండే జంతువుల గురించి. నీటిలో ఉండేటివి ప్లస్ నేల మీద ఉంటాయంట జంతువులు. కప్ప, తాబేలు, ముసళ్ళు, ఎండ్రికాయలు. ఇళ్లలో పెంచుకునే జంతువులను పెంపుడు జంతువులు అంటారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళే పక్షులను వలస పక్షులని అంటారు. భూగాలు అంటే తూనీగలు అని అర్థం. భూగాలు = తూనీగలు. దోమల నిల్వ ఉన్న నీటిలో పెరుగుతాయి. దోమలు నిల్వ ఉన్న నీటిలో పెరుగుతాయి అన్నమాట. నిల్వ నీటిలో మురుగునీరు, కిరోసిన్ లేదా మాలాథీనియస్ వంటి మందులు చల్లితే దోమలు చనిపోతాయి. ఈగల వల్ల టైఫాయిడ్, డయేరియా, కలరా వంటి రోగాలు వస్తాయి. ఈగల వల్ల వచ్చేటువంటి వ్యాధులు టైఫాయిడ్, డయేరియా, కలరా వంటి రోగాలు వస్తాయి. ఈగలు వాలిన కాలుష్యిత ఆహారం తినడం వలన కూడా మనకి జబ్బులు రావడం జరుగుతుంది, రోగాలు. గీజిగాడి గూడు కథ రాసింది భీష్మ సహని. వలస పక్షులు ఎక్కువగా కనిపించే కాలం వర్షాకాలంలో వలస పక్షులు కనిపిస్తుంటాయి. అంటే ఒక వర్షాలు రావడం వలన ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి పక్షులు వలసగా వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ లెసన్, మన చుట్టూ ఉన్న మొక్కలు. రోడ్డు పక్కన పెంచే చెట్లు మర్రి, చింత, వేప. తాటి చెట్టు చాలా ఎత్తుగా పెరుగుతుంది. తాటి చెట్టుకు కొమ్మలు ఉండవు. తాటి చెట్టు ఆకుల పెద్ద పెద్ద మట్టలలాగా ఉంటాయి. తాటి మట్టలను గుడిసెల మీద కప్పడానికి వాడుతారు. నీటి మొక్కలు. నీటిలో పెరిగే మొక్కలను నీటి మొక్కలు అంటారు. ఎగ్జాంపుల్, కలువ, తామర. కలువ పువ్వు, తామర పువ్వు రెండు కూడా నీటిలో ఉంటాయి. ఎడారి మొక్కలు నీరు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇసుకల్లో పెరిగే మొక్కలను ఎడారి మొక్కలు అంటారు. ఎగ్జాంపుల్, కాక్టస్, కలబంద, నాగజముడు, బ్రహ్మజముడు, తుమ్మ. ఇవి నీటిలో కాకుండా ఇసుకలో కూడా పెరిగే మొక్కలుగా చెప్పచ్చు. కాబట్టి దీన్ని ఎడారి మొక్కలు అని చెప్తారు. ఇప్పుడు నెక్స్ట్ లెసన్,